తమరి బాధ్యత కేవలం తమ కర్తవ్య నిర్వహణే అయ్యుండాల్సి ఉంటుంది. ఆనాడు తన సంహారానికి కారకులైన వారే తమరు. కాని ఇప్పుడు తనని తిరస్కరిస్తున్నారు కదూ. ఇదేనా దేవరాజత్వం? అయినా అటువంటి మీ నుండి సముచిత సమాధానం ఆశించడమే వ్యర్థం. నేను తనకి తల్లిని, కేవలం జన్మనిచ్చిన తల్లినే కాదు, శక్తి సంపన్నురాలిని. కనుక తనను రక్షించుకునే బాధ్యతను నేనే నిర్వర్తిస్తాను. సంస్కారం, అర్హతలు పుట్టుకతోనే రావు. కర్మల ద్వారా వాటిని సాధించుకోవాల్సి ఉంటుంది. నేను చెబుతున్నది సమంజసమేగా దేవేంద్ర? దేవేంద్రుడు మీరు, దేవతలు మీరందరూ. మీ అందరికీ గర్వకారణం కదూ దైవత్వాన్ని పొందడం. సంస్కారం, అర్హతలు, అలాగే భేదాల గురించి వివరించారు కదూ మీరు. ఇప్పుడు చెప్పండి, నాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఒక చిన్న పిల్లవాడిని తిరస్కరించడం ఎక్కడి సంస్కారం దేవేంద్ర? ఇక అర్హత విషయానికొస్తే అది అందరిలోనూ ఉంటుంది. దానిని బయటికి తీయడానికి తగిన మార్గదర్శనం, నిరంతరం పట్టుదలతో కృషి చేయడం అవసరం ఉంటుంది. ఇప్పుడు తమరిని నేనొక ప్రశ్న అడుగుతాను దేవేంద్ర. తమరికి అవసరమైనప్పుడు మా పుత్రుడు కార్తికేయుడికి దైవత్వం ఇచ్చారు మీరు. మహాదేవ పుత్రుడు కార్తికేయుడికి దైవత్వం ఇవ్వడమే కాదు, తనని దేవతల సైన్యానికి సేనాపతిగా నియమించారు కూడా. అప్పుడు తమరు అపాయంలో ఉన్నారు కదా దేవేంద్ర. కాని ఇప్పుడు అపాయం లేదు. దీని అర్థం ఉచితానుచితాల భేదాన్ని మర్చిపోయారనేగా దేవేంద్ర. మీకే అవసరం లేదు కాబట్టి గజాననుడిని తిరస్కరించడమే మీ దృష్టిలో సమంజసమా? కానీ మాతా, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశాలను బట్టి సత్యాలు నిర్ధారించబడవు దేవేంద్ర. తమరి అహంకారం నా పుత్రుణ్ణి అవమానించేంత గొప్పది కాబోదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను మహాదేవుడి అర్ధాంగిని, గజాననుడికి తల్లిని. మీ అందరి ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను మాతృవాత్సల్యాలతో, మాతృ సంస్కారంతో నా పుత్రుణ్ణి అర్హతనే పదానికే అర్థంగా పెంచుతాను. అప్పుడు మీరు దైవత్వం ఇవ్వడం కాదు దేవేంద్ర, మీ దేవతలందరూ తనని పూజించేలా చేస్తాను. అతను ఆ అర్హతని సాధించేది కేవలం తన పుట్టుకతో కాదు, తన కర్మలతో మాత్రమే. మా పుత్రుడు గజాననుడు ప్రథమ పూజ్యుడవుతాడు. అందరూ సమావేశమయ్యారు. ఓహో, ఉత్సవమా? మరి నా చెవులకు తల్లి స్వరంలోని ఆవేదన ఎందుకని వినిపిస్తుంది? ప్రణామాలు మహాదేవ. ఇక మేం వెళ్ళడానికి అనుమతించండి. ప్రణామాలు మాత. గజముఖ గజానన, మహాదేవుడు పార్వతీమాతల పుత్రుడివి నువ్వు. అదే నీకు ఎక్కువ. ఉన్నదాంతో సంతృప్తిపడు. అంతకంటే ఎక్కువ సంపాదించుకునే యోగ్యత లేదు నీకు. మహాదేవ,
మాకింక సెలవు ఇప్పించండి. పాతాళ లోకానికి సామ్రాజ్ఞి సింహిక ఎంత ఆనందంగా ఉంటుందో. నా పేరు కేవలం పాతాళానికే కాదు, సకల లోకాలకి విస్తరిస్తుంది. ఆహా, ఇదే నా కిరీటం, ఇదే నా సింహాసనం. పాతాళానికి ఏకఛత్రాధిపత్యం, అసురులకు మహాసామ్రాజ్ఞి. మీరంతా ఎందుకలా గుడ్లప్పగించి చూస్తున్నారు? మోకరిల్లండి నా ముందు, అభివాదం చెయ్యండి మహారాణికి. ఈ రోజు నుంచి ఈ సింహాసనం మీద నా అధికారం మాత్రమే ఉంటుంది. నేనే మీ మహారాణిని. నేను సింహిక. ఎందుకంటే ఈ పాటికే ఆ మూర్ఖ సింధూరుడి కైలాస యాత్ర తన అంతిమ యాత్రగా మారిపోయి ఉంటుంది. కైలాసానికి వెళ్ళి మహాదేవుడు పార్వతీదేవుల పుత్రుడిని అంతం చేయాలనుకున్నాడు. తను బ్రహ్మదేవుడి శాపాన్ని తప్పని నిరూపించాలనుకున్నాడు. ఇప్పటికే తను తప్పకుండా అంతమైపోయి ఉంటాడు అక్కడ. అందువల్ల ఆ సింధూరుడి సింహాసనం, అసుర సామ్రాజ్యం, అతడి సర్వస్వము నా అధీనంలోకి వచ్చాయి. ఇక వెళ్ళండి. మీరు ఎవరినైతే బంధించుకొచ్చారో వారందరినీ నాకు భోజనంగా సమర్పించండి. ఆకలిస్తుంది నాకు. నాకు ఆహారం కావాలి. నా ఆదేశాలను పాటించండి, లేకపోతే ఈసారి మీ శరీరాల నుండి శిరస్సులు తెగి పడతాయి. జాగ్రత్త. స్వామి, నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా? పుత్రా, తల్లి మనసు ప్రతిదాన్ని గ్రహించగలదు. ఎవరూ చెప్పకపోయినా నేను ఎక్కడున్నానా అని ఎలా కనిపెట్టారు? పుత్ర కార్తికేయ. అవును మాత, తమరి పుత్రుడు కార్తికేయుడే. ఇక నేను వచ్చాను కదా, తమరి బాధలన్నింటినీ దూరం చేస్తాను నేను. అమ్మా, అమ్మ వచ్చింది నన్ను చూసి ఆశీర్వదించడానికి కాదా? తన దగ్గరికి ఎవరు రాకూడదు. తన ప్రాణాలు దేవతలందరి నుండి సురక్షితంగా ఉండాలి. నేను కోరుకున్నది కేవలం ఇదే. అమ్మ నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయారా? నాకు అర్థం కావట్లేదు. ఎవరతను? తనని అమ్మ పుత్ర అని ఎందుకు పిలుస్తుంది? నాకెంతో ఆవేశం కలిగింది. ఎవరూ నన్ను సమర్థించలేదు. నా ప్రతిపాదనను తోసిపుచ్చడమే కాక మా పుత్రుణ్ణి అపహాస్యం చేశారు. నా కళ్ళ ముందే తిరస్కరించారు. ఒకవేళ మన పెద్ద కుమారుడు కార్తికేయుడే ఉండుంటే తను నా బాధని అర్థం చేసుకుని ఉండేవాడు. తన తల్లికి అండగా నిలబడేవాడు. అంటే అమ్మ నన్ను పట్టించుకోవడం కాదు. నిజమేంటంటే తను అసలు నన్ను చూడనే లేదు.
అమ్మా, ఈ పిలుపు అయితే మా పుత్రుడు కార్తికేయుడిదే. ఎక్కడున్నావు పుత్రా? ఇక్కడే ఉన్నానమ్మా. ప్రణామాలు మాత. ప్రణామాలు తండ్రి గారు. ఆయుష్మాన్ భవ. వచ్చావా పుత్రా? నిన్ను గమనించనే లేదు. మాతకి పుత్రుణ్ణి నేను, మరి తనెవరు? నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు. మీ తమ్ముణ్ణి అవమానించడానికి దేవతల రాజైన ఇంద్రుడు తను అందరి ముందు ప్రకటించాడు తనలో దైవత్వానికి అర్హత లేదని. నేను కోరుకున్నది ఒక్కటే పుత్రా, తను సురక్షితంగా ఉండాలని. కానీ నాకెవరూ తోడుగా నిలబడలేదు. నా ప్రతిపాదనని తోసిపుచ్చారు. అమ్మ కన్నుల్లో కన్నీరు ఎన్నడూ చూడలేదు. తనెంతో దుఃఖంలో ఉన్నారు. తన మాటలు నాకేమాత్రం అర్థం కావడం లేదు. కనీసం తమరైనా నాకు అండగా ఉండుంటే దేవేంద్రుడు ఇలాంటి మాటలు మాట్లాడే సాహసానికి పాల్పడి ఉండేవారు కారు. గజాననుడి విషయంలో నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నేను తననే సమర్థించాను. గజాననుడికి తన పుట్టుక కారణంగా దైవత్వాన్ని ప్రసాదించలేము గౌరీ. అతడికి దేవుడనే పదవి ఇవ్వడానికి కారణం మన పుత్రుడు కావడమే కారాదు. ఉమా, అర్హత అనేది ప్రమిదలోని జ్యోతి లాంటిది. తన వెలుగుతో ఎంతటి అంధకారాన్నైనా ఛేదించగలదు. తన అస్తిత్వాన్ని స్వయంగా నిరూపించుకుంటుంది. అలాగే తన కర్మాచరణల ద్వారానే గజాననుడు తన అస్తిత్వాన్ని ప్రకటించుకోవలసి ఉంటుంది. అలాగే స్వామి, మీరన్నది నిజమే. నాకు కూడా గజాననుడికి దేవతలు వేసే భిక్షం అక్కరలేదు. గజాననుడా? అవును పుత్ర, నేను దేవతల సవాలుకి అంగీకరించాను. మీ తమ్ముడు గజాననుడు తన అర్హతలు, తన కర్మల ఆధారంగానే దైవత్వాన్ని సాధించుకుంటాడు. తన పుట్టుక కారణంగా కాదు. నేను రూపొందిస్తాను తన దైవత్వాన్ని. నా తమ్ముడు గజాననుడా? చూసావా, నేను మీ తమ్ముని పరిచయం చేయడమే మర్చిపోయాను. చూడు గజానన, తనే కార్తికేయుడు, నీకు అన్నగారు. కుమార కార్తికేయ, తనే నీకు తమ్ముడు గజాననుడు. మా తమ్ముడా? తమరు నాకన్నా పెద్దవారు కదా. తమరు మా అన్నగారు కదా. ఆ, అన్నయ్య! తను ఇటువైపు ఎందుకని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? అన్నయ్య, నేను నీ ముద్దుల తమ్ముణ్ణి. ఆహా, అరే! చూసారా అన్నయ్య, తమరు నా బరువుని మొయ్యలేకపోయారు. అయినా ఏం పర్లేదన్నయ్య. అన్నయ్య, నన్ను చేతుల్లో ఎత్తుకోలేకపోయినా వీపు మీద ఎత్తగలరా? అరే, ఏం చేస్తున్నావు? గజానన, నీవు నీ కాళ్ల మీద నిలబడగలిగినప్పుడు
నీ కాళ్లతో నీవు ముందుకు నడవగలిగినప్పుడు అన్నగారు నిన్ను ఎత్తుకోవలసిన అవసరం ఏముంది చెప్పు? అవును పుత్ర, ఇలా కలవగానే అలా మీద పడితే అన్నగారి పరిస్థితి ఏం కావాలి? ముందు తనని పరిచయం చేసుకో, ప్రణామం చేయి తనకి. ప్రణామాలు అన్నగారు. భలే లడ్డు, పళ్ళెం నిండా ఉన్నాయి. అన్నయ్య, తమ్ముడు, తమరికి అభ్యంతరం లేకపోతే తమరి వెనుకున్న పళ్ళెంలోని లడ్డూలను నాకు అందించగలరా? ఇంకొక మాట, తమరికి కూడా తినాలనిపిస్తే తమరు కూడా తినవచ్చు. గజానన, నీకు ముందే చెప్పానుగా, నువ్వు ఇప్పుడే లడ్డూలు తినకూడదు. తనకివ్వచ్చు కదమ్మా, తనకు ఆకలేసి ఉంటుంది. ఏమైంది మాత? ఎందుకలా చూస్తున్నారు? అమ్మా, తమరు నన్నెందుకలా చూస్తున్నారు? ఏమైంది? ఏం లేదు పుత్ర, అలాంటిదేమీ లేదు. అమ్మ దృష్టి అంతా గజానుడిపైనే కేంద్రీకృతమై ఉంది. నేను అడిగినప్పుడు చెప్పలేదు, కానీ తను అదే ప్రశ్న అడిగితే వెంటనే సమాధానమిచ్చారు. పుత్ర కార్తికేయ, నాకు ముఖ్యమైన పనొకటుంది. అంతవరకు నువ్వు మీ తమ్ముణ్ణి శ్రద్ధగా చూసుకో.